నా పేరు ఏకనూరు కోనచంద్రరావు. మా ఆవిడ పేరు ఏకనూరు వెంకటరమణ. ఈయన తుంగలవారిపాలెం రామారావు, తుంగల రామారావు. వాళ్ళ భార్య పేరు తుంగల మస్తానమ్మ. మేము నలుగురు మేకల మేపుకోటానికి అని అనుకుని నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేవుమయ్య ఉంది. ఆ దెబ్బకి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళాము? 21న వెళ్ళాం. పండగ వెళ్ళిన మరుసనాడు 21న వెళ్ళాం. అట్లాగే మేపుకుంటా ఉన్నాం. మేపుకుంటా ఉంటే ఈ లోపల గాలివానని ఫోన్ చేశారు. గాలివాన ఫోన్ చేస్తే మాకు తెలవు, ఏదో వస్తుందని అనుకున్నాం. వస్తుందని అనుకున్నాం కానీ మేము కూర్చుని మేపుకుంటానే ఉన్నాం. ఈ లోపల గాలి బాగా పెరిగిపోతే ఏంటంటే గాలి వస్తుంది అని చెప్పారు. ఏంటని అనుకున్నాం. ఉండి అంటున్నారులే, ఎక్కడున్నారని అడుగుతున్నారులే, అట్లాగా అంటున్నారు. అందరూ అన్నారు చేసాం, ఎక్కడున్నామని అన్నారు. వాళ్ళు నాకు ధైర్యంగానే ఉన్నాం. గాలివాన ఎక్కడైతే కాపాడలేదు కానీ ఈ లోపల బాగా ఇసురుకు వచ్చేసరికి పాకాలు ఇరిగిపోయి అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం. ఇక పోనీపోతున్నాం. చలి వచ్చేటప్పటికి వీళ్ళు మేము అన్ని ఏం చేయాలని మలకల్లో పడిపోతాం. నలుగురు ముసాడు కూర్చుని ఏం చేద్దాం, ఎట్టాగా ఈ రేవమయ్యాన్ని పడవలు రావు, ఏం చేయాలి, ఈ సిద్ధుల్ని ఏం చేయాలని ఆలోచిస్తాం. ఏమి దారి దొంకలేదు. ఈ లోపల ఫోన్ వచ్చింది. పక్క వాళ్ళకి ఫోన్ చేశారు. మా ఉండవు ఆ మత్తానమ్మకి ఫోన్ చేస్తే ఆమె మీ అల్లుడు ఫోన్ చేశాడని ఇచ్చారు. ఆ ఫోన్ ఎత్తుకొచ్చేస్తే మీరు ఎక్కడున్నారో, అసలు ఇంటికాడ లేరు, మేము ఇంటికి వచ్చాము, ఏంటి ఎక్కడున్నారని అడిగారు. మేము లంకలో ఉన్నాము, ఇట్లా ఇరికిపోయాము, పాకాలు ఇరిగిపోయి ఇట్లా గాలి బాగా వేస్తుంటే ఇరికిపోయాం, మనం వచ్చే ఎటు వెళ్ళే దారి కనపడలేదు అని అన్నాం. ఆయన ఏం చేశాడంటే మీరు అక్కడే ఉన్నది, ఎక్కడికి వెళ్ళబాకండి అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు, మన జిల్లా కలెక్టర్ గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసేవాడు, వాళ్ళు చేస్తారు, మీరు అక్కడికే ఉండండి అని చేశారు. ఇది మేము అక్కడే ఉండిపోయాం. అక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి ఆయన ఏం చేశాడు, ఎంఆర్ఆ గారు ఫోన్ చేశారు. ఎంఆర్ఆ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఆ గారు, మధ్యశాఖ వారు, మన పోలీసు డిపార్ట్మెంట్ వారు, డాక్టర్ గారు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళబాకండి, ఎక్కడున్నారని మమ్మల్ని గట్టిగా అడిగారు. వాళ్ళు ఫోన్ చేసి మేము పలానా లంకలో ఇక్కడ ఉన్నామండి, మేము వణికిపోతున్నాము, మాకు వేరే మార్గం లేదండి, ఏం చేద్దామని అంటే అప్పుడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు, అక్కడే ఉండండి, మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గట్టిగా చెప్పాడు. మేము అక్కడే కూర్చున్నాం. ఇక అప్పుడు మత్స్యశాఖ వారు గజేత గోళ్ళని వీళ్ళని పంపించాడు. ఎవరు నా వేసుకుని మా దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి మాకు ఏంటి అసలు పొజిషన్ అని చూసాం. చూసి వీళ్ళు వచ్చేసారు గబగబా. మేము పేడ కూడా ఎక్కే పొజిషన్ లేవని వణికిపోతాం. ఆ బండి గౌన్లు ఇచ్చారు మాకు. ముందు అర్జెంటుగా గౌన్ దొరుకుతుంది. ఆ బండి గౌన్లు ఇచ్చి గట్టిగా తొడిగేశారు. వాళ్ళు మాకు కూడా చేతులు కూడా బయటకు ఎత్తలా తొడిగేసి మీరు జాగ్రత్తగా కూర్చోండి అని గజేత గోళ్ళు పక్కన చెరువు పక్కన పట్టు కూర్చున్నాం. మోపులు గట్టిగా పట్టుకోమని మోపులు ఇచ్చారు. ఇదేం కంగారు పడద్దు, చేరుతామన్నారు. చేరుతామని నా అల్లలో బాగా లేచిపోతున్నాయి పడవ. అసలు ఎట్లా మేము వణికిపోతున్నాం. అప్పుడు గజేత కూడా అన్నారు, మీరేం కంగారు పడద్దు, మేము ఎక్కడైనా మేము చేరుతాం, మత్స్యకారులు మేము ఉన్నాం, కానీ మీరు జాగ్రత్తగా కూర్చోమన్నారు. మేము గట్టిగా పట్టుకు కూర్చున్నాం. మాకు పక్కనే కూర్చుని ఉన్నారు వాళ్ళు కూడా. ఆ పండి ఎట్లా కొట్ట తొంగలవారు వాడు చేర్చారయ్యా మమ్మల్ని. తుంగలవారిపాలెం చేసినాక వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి పొజిషన్ అన్నారు, ఇక్కడ విరిగిపోయినాయని అవన్నీ ఇక్కడికి వచ్చినాక చెప్పామని వీళ్ళని అడిగారు. ఆ కలెక్టర్ గారు వీళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు మరి ఏంటి పొజిషన్ మనం ఉనిగిపోతున్నామయ్యా ఏంటి అన్నారు. ఆ పని మేము వెళ్ళిపోతాం అయ్యా అన్నాం. వెళ్ళిపోతామంటే ఎంఆర్ఆర్ గారు అట్లా కాదు, మేము చేసే బాధ్యత మనం చేస్తాం, మీరు కంగారు పడబాకండి, ఇప్పుడు దొరుకుతున్నారు ఇంకు అని మాకు ధైర్యం చెప్పాడు. పోలీసు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ధైర్యం చెప్పారు. మీకు ధైర్యం చేసాం కదా, ఇదే ఇబ్బంది లేదు, ఇంటికి కూడా మేమే చేస్తాం, జాగ్రత్తగా ఉండమన్నారు. మాకు ఉనికి వచ్చేస్తున్నాం. ఉనికి వస్తుంది. ఆ పని మమ్మల్ని తీసుకొచ్చారు. ఎవరి నుంచి అలా పంపించారు గట్టిగా. ఆ పని మేము దండం పెట్టాం. దండం పెట్టినాక అయ్యా ఏం చేయాలి పొజిషన్ మమ్మల్ని దారిలో అడిగారు. ఇది పొజిషన్ అన్నం అయ్యా, మీరు గాలివానని తెలిసేవాళ్ళని ఎత్తడి విశేషం వెళ్ళాలంటే అన్నారు. మాకు తెలియదు అయ్యా, మేము లంకలో ఉన్నాము, నాకు తెలియదు. ఇక ఆ పని ఇట్లా కూడా చేశారు. ఆ ఆఫీసు వారు మన కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మేము నలుగురు మమ్మల్ని బతికించినట్టు ఏ ఉంటారు, ధన్యవాదాలు చెప్పుకుంటాకి మేము ఉన్నాం.